ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారం ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలు, ఈరోజు భక్తుల రద్దీ ఎలా ఉన్నది, ఇంకా ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇంకా మీ కామెంట్లకు అంటే నిన్నటి రోజు వీడియోలోని కామెంట్ రూపంలో అడిగిన భక్తుల సందేహాలకు సమాధానాలు, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. అలాగే దర్శనం వివరాలు కూడా తెలియజేస్తానండి. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ వాట్సాప్ ఛానల్ లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు మంగళవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు అంటే ఇది వరకు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు సుమారుగా 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 15 గంటల నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శన సమయం త్వరగా అవుతుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే షష్ఠి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చండి. ఈ రోజు ఏప్రిల్ 1వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ మార్చి 31వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. అలాగే ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తారండి. నిన్నటి రోజు టోకెన్స్ కోసం సాయంత్రం నుంచి క్యూ లైన్లో వెయిట్ చేసి టోకెన్ తీసుకున్నారు. అలాగే షష్ఠి టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే షష్ఠి టోకెన్స్ ఇస్తారు. అలాగే అలిపిరి దారిలో టోకెన్స్ ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిపిరి దారిలో నడిచైనా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు నాటకదారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి. అలాగే శ్రీవారి మెట్టుదారిలో టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటే ఉదయం 6 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 73,007 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 27,440 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,04,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఇక ఈరోజు తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఈ రోజు ఉదయం 4 గంటల 55 నిమిషాలకు 50 రూపాయలు మరి 100 రూపాయల రూమ్స్ కలిపి 988 రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఉదయం మొత్తం 988 రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ 988 రూమ్స్ అయిపోయిన తర్వాత, రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికైతే రూమ్స్ ఇస్తారు. ఉదయం 7 గంటల లోపల వెళ్తే రూమ్స్ త్వరగా దొరికే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రూమ్స్ దొరకడం కాస్త ఆలస్యం అవ్వచ్చు. నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, అలిపిరి ఫుట్పాత్ టైమింగ్స్ చెప్పండి. ప్రస్తుతం సెక్యూరిటీ రీజన్స్ వలన అలిపిరి టైమింగ్స్లో అయితే టీటీడీ వారు మార్పులు చేశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళడానికి అలో చేస్తారు. కానీ ఇందులో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము రేపు వెళ్తున్నాం మేడం, టికెట్స్ తీసుకొని పైన రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి? తిరుమలలోని సిఆర్ఓ వద్దకు వెళ్ళి రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ముందుగా మీరు ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ తర్వాత మీ మొబైల్కు రూమ్ ఎక్కడ ఇచ్చారు అన్నది కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అక్కడికి వెళ్ళి అమౌంట్ పే చేసి రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, ఓం నమో వెంకటేశాయ, మేము 6th మార్నింగ్ రేణిగుంటకి రీచ్ అవుతాము. మాకు ఎటువంటి దర్శనం టికెట్స్ అయితే లేదు. శ్రీవారి మెట్టు మార్గానికి వెళ్తే మాకు టోకెన్స్ దొరికే ఛాన్స్ ఉంటుందా, లేదా ఏ విధంగా వెళ్తే టోకెన్స్ దొరుకుతాయో కాస్త చెప్పండి. మీరు 6వ తేదీన ఉదయం 4 లేదా 5 గంటలకు రేణిగుంటకు వెళ్తే అక్కడి నుంచి శ్రీవారి మెట్టు వద్దకు వెళ్ళాలి అంటే 1 గంట సమయం అయితే పడుతుందండి. శ్రీవారి మెట్టు వద్ద ఉదయం 6 గంటలకు టోకెన్స్ ఇస్తారు. కాబట్టి మీరు ఉదయం 6 గంటల లోపల శ్రీవారి మెట్టు వద్దకు చేరుకుంటే టోకెన్స్ అయితే తప్పకుండా దొరుకుతాయి.
ఈ టోకెన్స్ తీసుకొని 1200 మీటర్ వద్ద స్కానింగ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, నేను కార్లో వస్తున్నాను. నేను 2 ఏప్రిల్ నైట్కి వస్తాను. శ్రీనివాసంలో టోకెన్ తీసుకున్నాక నేను అలిపిరి స్టెప్స్ ఎక్కాలి అనుకుంటున్నాను. అయితే నా కార్ పార్కింగ్ అండ్ నా లగేజ్ ఎలా పైకి తీసుకురావాలి? మీరు కార్లో తిరుపతికి వెళ్తే శ్రీనివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ 2 ప్రాంతాలలో టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే టోకెన్ తీసుకుని తర్వాత మీ కార్ని శ్రీనివాసం పక్కన పార్కింగ్లో పార్క్ చేయొచ్చు. అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా పార్కింగ్ చేయొచ్చు. మీ లగేజ్ మాత్రం అలిపిరి ఫుట్పాత్ వద్ద లగేజ్ కౌంటర్లో ఇచ్చి నడిచి వెళ్ళొచ్చు. ఈ లగేజ్ మాత్రం తిరుమలలో కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.